నగరం హృదయంలోని రగము. నగరం హృదయంలో రగిలే ఆ వీధికి ఆ రోజు కూడా రద్దీ యొక్క తాకీదుంది. ధూళి మరియు పొగ కలిసిన వేడి గాలిలో మనుషుల చెమట మరియు వాహనాలు విడిచే కార్బన్ వాసన నిండిపోయింది. రోడ్డు పక్కన ఉన్న ఆముదం చెట్టు నీడను కోరుకుంటూ లలిత తన చిన్న కూరగాయల తాటిని ఒక పక్కన పెట్టి ఆకాశం వైపు చూసింది. కిరణాలు తీవ్రంగా ఉన్నాయి. నీటిబొట్టు ఆమె నీటి నుదుటి నుండి బుగ్గలపై గీతలు గీసుకుంటూ కిందకు జారింది. ఆమె చేతులకు మిరపకాయలు మరియు అల్లం యొక్క కటువైన వాసన ఉంది. దశాబ్దాల కష్టార్జితం ఆ చేతులలో గట్టి గాయాలుగా రూపొందింది. అయినప్పటికీ ఆ చేతులు ప్రతి కూరగాయను ఒక శిశువును లాలించినట్లు ప్రేమతో అమర్చాయి. ఎరుపు టమాటాలు, మెరిసే వంగలు, వాడని మిరపకాయలు అవి ఆమె జీవనాధారం మాత్రమే కాదు, ఆమె ఆత్మాభిమానం యొక్క చిహ్నాలు కూడా. ప్రతి వాహనం హారన్ శబ్దం, జనం యొక్క గొడవలో లలిత యొక్క మనసు అస్వస్థమవలేదు. సంవత్సరాలుగా ఈ వీధి ఆమె జీవితంలో భాగమైంది. ఆమె భర్త రాఘవన్ వర్షాకాలంలో జ్వరంతో బయలుదేరినప్పుడు చిన్నపిల్లలతో ఏమి చెయ్యాలో తెలియక నిలబడిన సమయం ఉంది. అప్పటినుండి ఈ వీధి ఆమెకు ఆశ్రయమిచ్చింది. ఈ తాటి నుండి వచ్చిన ఆదాయంతోనే కీర్తి చదువుకుని పెరిగి ఇప్పుడు నగరంలో మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి స్వతంత్రంగా నిలబడింది. కీర్తి ఆ పేరు మనసులో గుర్తు చేసుకున్నప్పుడు లలిత యొక్క పెదవులపై గర్వంతో కూడిన చిరునవ్వు విరబూసింది. ఆమె తెలివైన అమ్మాయి, చదువుకు మాత్రమే కాదు, జీవితాన్ని నేర్చుకోవడానికి కూడా. నగరంలోని పెద్ద కార్యాలయంలో ఉద్యోగానికి వెళ్లే ఆమె కూతురు చిత్రం ఆమె మనసులో స్పష్టమైంది. ఎంత త్వరగా కాలం గడిచిపోయింది. చెల్లెలు 1 కిలో టమాటాలు ఎంత? ఆలోచనల నుండి మేల్కొని లలిత తల ఎత్తి చూసింది. స్థిరంగా వచ్చే శాంతమ్మ. శాంతమ్మకు నేను ఎక్కువ ధర చెప్పను, 50 రూపాయలు ఇస్తే చాలు. వ్యాపారం పూర్తయిన తర్వాత శాంతమ్మ వెళ్ళిపోయింది. లలిత మళ్లీ ఒంటరిగా మిగిలింది. కీర్తి చాలాసార్లు చెప్పింది, అమ్మా, ఇక ఈ కష్టపడటం మానే, నాతో వచ్చి ఉండొచ్చు కదా అని. కాని స్వంతంగా కష్టపడి సంపాదించే ఈ చిన్న ఆదాయం యొక్క సంతోషాన్ని వదిలి వేరే చోటికి వెళ్లడానికి లలిత మనసు సిద్ధపడలేదు. ఇది ఆమె ప్రపంచం. ఇక్కడ ఆమె ఎవరికిందా కాదు, తన కూతురికి భారంగా ఉండడం కూడా ఆమె ఇష్టపడలేదు. అకస్మాత్తుగా వీధి యొక్క స్వభావం మారిపోయింది. దూరం నుండి పోలీసు జీప్ యొక్క సైరన్ మోగింది. జనం మధ్య ఒక గందరగోళం ఏర్పడింది. రోడ్డు పక్కన తాట్లు వేసిన వ్యాపారులు తమ సరుకులను తొందరగా సర్దుకోవడం ప్రారంభించారు. ఏమిటి విషయం? లలిత పక్కన ఉన్న పూల వ్యాపారిని అడిగింది. ఏదో మంత్రి వస్తున్నాడని. తొందరగా తాటిని తీసిపెట్టు, లేకపోతే పోలీసుల నోటి నుండి ఏదో ఒకటి వినాల్సి వస్తుంది. లలితకు కూడా తొందరపడింది. ఆమె కూరగాయలను ఎత్తి బుట్టలోకి మార్చడం మొదలుపెట్టింది. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా, దెబ్బతినకుండా. ఆమె కదలికలకు వయసు యొక్క నీరసముంది. అప్పటికే పోలీసు జీప్ వారి పక్కన ఆగింది. అందులో నుండి దిగిన ఎస్ఐ రవీంద్రన్ ముఖంలో అధికారం యొక్క గర్వం మరియు జాబ్ ఒత్తిడి యొక్క అసహనం కనిపించాయి. అతని కళ్ళు చుట్టూ తిరిగాయి. రోడ్డును అడ్డుకునే ప్రతి ఒక్కటిని అతను అసహ్యంగా చూశాడు. ఏమిటిది? చెవులు వినవా? తీసి పక్కకు పెట్టమని చెప్పినది వినలేదా? రవీంద్రన్ యొక్క గొంతు ఆ వీధిలో గట్టిగా మారుమోగింది. లలిత అతన్ని భయంతో చూసింది. ఇప్పుడే తీస్తున్నాను సార్, ఒక్క నిమిషం. ఆమె గొంతు వణికింది. కాని ఆ ఒక్క నిమిషం వేచి ఉండే ఓపిక రవీంద్రన్కు లేదు. అతని ఉన్నతాధికారి వైర్లెస్లో అరుస్తున్నాడు. ఆ కోపమంతా ముందు నిలబడిన నిస్సహాయ స్త్రీపై తిరిగింది. మీకు చెప్పినా అర్థం కాదు. తర్వాతి క్షణంలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. తన బూట్స్ ధరించిన కాలితో ఎస్ఐ రవీంద్రన్ లలిత యొక్క కూరగాయల బుట్టపై గట్టిగా ఒక తన్ను తన్నాడు. థప్ అనే శబ్దంతో ప్లాస్టిక్ బుట్ట ఎగిరిపోయింది. అందులోని టమాటాలు, వంగలు, మిరపకాయలు టార్ రోడ్డు యొక్క నల్లని గుండెపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని అటుగా వెళ్లే వాహనాల చక్రాల కింద నలిగిపోయాయి. లలిత యొక్క ఒకరోజు కష్టార్జితం మరియు ఆశలు ఆ టార్ రోడ్డుపై నలిగిపోయాయి. ఒక క్షణం ప్రపంచం నిశ్చలమైనట్లు
లలితకు అనిపించింది. వీధిలోని గొడవలు ఆగిపోయాయి. జనం ఆమెను తేరిపార చూస్తున్నారు. కొందరి కళ్లలో సానుభూతి, మరికొందరి ముఖాలపై భయం. కొంచెం దూరంలో నిలబడిన ఒక యువకుడు తన మొబైల్ ఫోన్ను ఆమె వైపు తిప్పినట్లు లలిత చూడలేదు. ఇకపై ఈ రోడ్డుపై కనిపించొద్దు అని అరుస్తూ రవీంద్రన్ తన జీప్లోకి ఎక్కిపోయాడు. లలితకు కన్నీళ్లు రాలేదు. మాటలు గొంతులో ఇరుక్కుపోయాయి. అవమానం యొక్క భారం ఆమె భుజాలపై అమరింది. చుట్టూ ఉన్న కళ్ళు బాణాల్లా ఆమె గుండెలో గుచ్చుకున్నాయి. ఆమె నెమ్మదిగా కిందకు కూర్చుంది. నలిగిన ఒక టమాటాను చేతిలో తీసుకుంది. అందులో నుండి ఒలికిన రసం ఆమె చేతి రేఖల గుండా ప్రవహించి భూమిలోకి జారిపోయింది. అది కేవలం టమాటా రసం కాదు, ఒక తల్లి ఆత్మాభిమానం. ఆ క్షణంలో ఆ వీధిలో ఆమె ఒంటరిగా ఉంది. పూర్తిగా ఒంటరిగా, ఎవరూ తోడులేని స్త్రీలా. ఇంటికి తిరిగి వీధి యొక్క గొడవల నుండి తప్పించుకుని తన చిన్న ఇంటికి చేరినప్పుడు లలితను ఆవరించినది భారమైన నిశ్శబ్దం. తలుపు మూసిన వెంటనే బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లు ఆమెకు అనిపించింది. కాని మనసులో జరిగిన గాయం యొక్క జ్ఞాపకాలు మూసిన తలుపు లోపల కూడా ఆమెను వెంటాడాయి. ఆమె ఏడవలేదు. ఏడవడానికి కూడా వీలులేని ఒక రకమైన మరగత్వం. నేరుగా వంటగదికి నడిచింది. చేతులను మళ్లీ మళ్లీ సబ్బుతో కడిగింది. టార్ రోడ్డు మరియు నలిగిన కాయగూరల వాసన తన చేతుల నుండి పోవడం లేదని ఆమెకు అనిపించింది. మూలలో విరిగిపడి ఉన్న కూరగాయల బుట్టను ఆమె చూడకుండా ఉండటానికి ప్రయత్నించింది. ప్రతి చూపు ఎస్ఐ రవీంద్రన్ యొక్క బూట్స్ ధరించిన కాలుగుండెపై తన్నినట్లు నొప్పించింది. ఎవరూ చూడకపోతే, ఎవరూ తెలుసుకోకపోతే మనసులో ఒకే ఆలోచన. కాని వీధిలోని ఆ తీక్షణమైన చూపులు ఇప్పటికీ ఆమెను కాల్చివేస్తున్నాయి. అతిపెద్ద భయం కీర్తి గురించి. ఆమె ఇది తెలుసుకోకూడదు. ఏ కారణం వల్లనూ తెలుసుకోకూడదు. తన కూతురు ముందు తాను ఇంత నిస్సహాయంగా కనిపించకూడదు. ఆకలి లేదు. అయినా ఏదో తిన్నట్లు చేయడానికి ఆమె కొంచెం గంజి తీసుకుంది. ప్రతి గుక్కం గొంతులో ముల్లులా ఇరుక్కుంది. అవమానం బొడ్డులోని అగ్నిని ఆర్పేసింది. అదే సమయంలో లలితకు తెలియకుండా ఆమె జీవితం ఒక మొబైల్ ఫోన్ నుండి మరొకటికి వేగంగా ప్రవహిస్తోంది. త్రిస్సూర్లో పోలీసుల దౌర్జన్యం అనే శీర్షికతో ఆ వీడియో వాట్సాప్ గ్రూపులలో పరుగెత్తింది. మొదట 100ల సంఖ్యలో ప్రారంభమైన వీక్షకుల సంఖ్య గంటల్లో 10,000, లక్షలుగా మారింది. కామెంట్ల రూపంలో సమాజం రెండుగా విడిపోయింది. పాపం ఆ అమ్మ. ఇలాంటిది ఎవరూ అడగరా, చెప్పరా? ఇలాంటి పోలీసులను సర్వీసు నుండి తొలగించాలి. రోడ్డు పక్కన ట్రాఫిక్ను అడ్డుకునే వ్యాపారం చేయడం కూడా సరైనదేనా? కారణం ఏమైనా ఒక స్త్రీతో ఇలా ప్రవర్తించడం సరికాదు. చర్చలు వేడెక్కాయి. స్థానిక ఆన్లైన్ వార్తా ఛానల్స్ వీడియోను తీసుకున్నాయి. లలిత ముఖాన్ని బ్లర్ చేసి గొంతును మార్చి వార్తలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఆ వీడియోలోని నిస్సహాయ స్త్రీ ఎవరో, ఆమె జీవితం ఏమిటో తెలియకుండా ఒక సమాజం మొత్తం ఆమె కోసం గొంతెత్తడం లేదా ఆమెను దూషించడం చేస్తోంది. సాయంత్రం మసకబారినప్పుడు లలిత ఫోన్ మోగింది. కీర్తి అనుకుని ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది. కాని అది పక్కింటి సుమతి. చెల్లెలు, నేను ఆ వీడియో చూశాను. పర్వాలేదు, నీకు ఏమీ కాదు కదా? లలిత రక్తం గడ్డకట్టిపోయింది. తాను భయపడినది జరిగిపోయింది. ప్రపంచం తెలుసుకుంది. ఏ వీడియో? నాకేమీ అర్థం కాలేదు. వణుకుతూ అబద్ధం చెప్పి ఆమె తొందరగా ఫోన్ పెట్టేసింది. బయట చీకటి వ్యాపిస్తోంది. కాని అంతకన్నా పెద్ద నీడ తన జీవితంపై పడిపోయిందని లలిత గుర్తించింది. తాను దాచడానికి ప్రయత్నిస్తున్న రహస్యం ఇప్పుడు తనది కాదు. కలెక్టరేట్లో, త్రిస్సూర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ యొక్క శీతలీకరించిన నిశ్శబ్దంలో రాబోయే జల వితరణ పథకం గురించి చర్చలు జరుగుతున్నాయి. మీటింగ్కు నాయకత్వం వహిస్తున్నది సబ్ కలెక్టర్ కీర్తి, ఐఏఎస్. గంభీరంగా ముందు కూర్చున్న ప్రాజెక్ట్ రిపోర్ట్లోని గణాంకాలను చూస్తూ ఇంజనీర్ వర్గీస్ యొక్క వివరణలను ఆమె శ్రద్ధగా వింటోంది. ఆమె సమక్షం ఆ గదికి ఒక రకమైన కార్యదక్షత యొక్క భావాన్నిచ్చింది. మిస్టర్ వర్గీస్, తీర ప్రాంతంలో పైప్లైన్ స్థాపించడానికి ఎంత సమయం పడుతుందని ఆశిస్తున్నారు? ఆమె గొంతు శాంతంగా స్పష్టంగా ఉంది. మేజాపై తలక్రిందులుగా ఉంచిన మొబైల్ ఫోన్ 2 సార్లు వైబ్రేట్ చేసినప్పుడు ఆమె అది గమనించినట్లు నటించింది. కాని
మళ్లీ వరుసగా వైబ్రేట్ చేసినప్పుడు అది అసాధారణ సందేశమని ఆమెకు అనిపించింది. మీటింగ్లో పాల్గొన్న వారితో క్షమాపణతో చిన్నగా నవ్వి ఆమె ఫోన్ తీసుకుంది. పర్సనల్ అసిస్టెంట్ నుండి వచ్చిన సందేశం: మేడం, ఇది తప్పనిసరిగా చూడాలి. దాని కింద ఒక వీడియో లింక్. చిన్న అసంతృప్తితో కీర్తి ఆ లింక్పై క్లిక్ చేసింది. వీడియో ప్లే అయింది. వీధి యొక్క పరిచితమైన గొడవ, జనం, సంసారం, వాహనాల శబ్దం. ఆ తర్వాత కెమెరా ఫోకస్ చేసినప్పుడు కీర్తి యొక్క శ్వాసం ఒక క్షణం ఆగిపోయింది. అది ఆమె అమ్మ. అదే చీర, అదే అలసిన ముఖం. వీడియోలోని దృశ్యాలు ఆమె కళ్ల ముందు ఒక దుస్వప్నంలా కనిపించాయి. పోలీసు అధికారి యొక్క అరుపులు, అమ్మ భయపడిన నిలువు, ఆ తరువాత ఆ బూట్స్ ధరించిన కాలు ఎత్తిపడటం, కూరగాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటం. కీర్తి యొక్క ప్రపంచం తలక్రిందులైంది. కాన్ఫరెన్స్ హాల్లోని చల్లదనం ఆమెకు అనుభవం కాలేదు. వర్గీస్ యొక్క గొంతు దూరంగా ఎక్కడో మాయమైంది. ఆమె రక్తం సిరలగుండా గడ్డకట్టినట్లు అనిపించింది. ఫోన్ పట్టిన చెయ్యి వణికింది. మొదట అవిశ్వాసం. ఇది నా అమ్మ కాదు, ఇది వేరే స్త్రీ. మనసు వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరించింది. కాని అమ్మ ముఖంలో అవమానం యొక్క నీడను చూసినప్పుడు, చేతిలో నలిగిన టమాటాను చూసినప్పుడు ఆమె గుండె చినిగిపోయింది. అవిశ్వాసం స్థానంలో జ్వలించే కోపం ఉరికింది. ఎక్స్క్యూజ్ మీ. గొంతు అడ్డుకున్నా శబ్దం బయటకు వచ్చింది. 10 నిమిషాల్లో మళ్లీ కొనసాగిద్దాం. ఎవరి ముఖంలోకి చూడకుండా ఆమె తొందరగా కాన్ఫరెన్స్ హాల్ నుండి బయటకు వచ్చింది. ప్రతి అడుగు అపారమైన నియంత్రణతో ఉంది. తన ఆఫీసుకు చేరి తలుపు మూసినప్పుడు మాత్రమే ఆమెకు శ్వాస సరిగా పడింది. తలుపుకు ఆనుకుని నిలబడి కళ్ళు మూసింది. అమ్మ ముఖం మళ్లీ మనసులో స్పష్టమైంది. ఆమె కళ్ళు నీటితో నిండాయి. కాని అది కోపం యొక్క కన్నీళ్లు. నిస్సహాయత కాదు, నీతి నిషేధించబడినవాడి కోపం యొక్క కన్నీళ్లు. వణుకుతున్న వేళ్లతో ఆమె అమ్మ నంబర్ను డయల్ చేసింది. మరోవైపు ఫోన్ తీసినప్పుడు లలిత గొంతు ఆనందంగా ఉండేలా ప్రయత్నించింది. అమ్మాయి, నీవు కాల్ చేయలేదని ఆలోచిస్తున్నాను. కీర్తి యొక్క గొంతు శాంతంగా ఉంది. ప్రమాదకరమైన శాంతం. అమ్మ, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానమ్మాయి. ఇలా. అమ్మా, నాతో అబద్ధం చెప్పొద్దు. ఆ శాంతంలో ఒక చీలిక పడింది. గొంతు స్వల్పంగా వణికింది. మరోవైపు ఒక క్షణం నిశ్శబ్దం. నేను అన్నీ చూశాను. కీర్తి అది చెప్పడం పూర్తి చేసినప్పుడు ఫోన్ మరోవైపు నుండి లలిత యొక్క అడ్డుకున్న ఏడుపు ఉద్భవించింది. అది విని తన అధికారం యొక్క కోటలో కీర్తి ముఖంలో కన్నీళ్లతో పాటు ఉక్కులాంటి దృఢనిశ్చయం స్పష్టమైంది. యుద్ధం ఇప్పటికే ప్రారంభమైంది. యుద్ధం మొదలు. ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా కీర్తి అదే నిలువునా కొనసాగింది. మరోవైపు అమ్మ యొక్క ఏడుపు నీరసమై మాయమైనప్పుడు కూడా దాని మారుమోగు ఆమె చెవులలో మోగుతోంది. ఆఫీస్ యొక్క నిశ్శబ్దంలో ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది. లోపలి కోపం ఒక వరదలా శరీరాన్ని ముంచెత్తింది. మొదటి ఆలోచన ఒక మెరుపులా ఆమె మెదడులో పరుగెత్తింది. ఒక ఫోన్ కాల్. జిల్లా పోలీసు అధిపతిని ఇప్పుడే విളിచేయవచ్చు. ఎస్ఐ రవీంద్రన్. పేరు కనుగొనడానికి 5 నిమిషాలు కూడా అవసరం లేదు. సస్పెన్షన్ ఆర్డర్ గంటల్లో అతని చేతిలో ఉంటుంది. అధికారం యొక్క మత్తుతో నిండిన అత్యంత సులభమైన మార్గమది. ఒక కూతురు యొక్క ప్రతీకారం. ఆమె గదిలో అస్వస్థంగా నడిచింది. మేజాపై ఉన్న నీటి బాటిల్ను తీసుకుని కోపంతో విసిరేయడానికి చేతులు ఎత్తాయి. కాని ఆమె స్వయంగా నియంత్రించుకుంది. కిటికీ వైపు నడిచింది. కింద త్రిస్సూర్ నగరం తన అన్ని రద్దీలతో ప్రవహిస్తోంది. జనం, వాహనాలు, దుకాణాలు. ఈ వ్యవస్థలో భాగమై ఉండి దాన్ని శుద్ధి చేయడానికి తాను ఈ పదవిని ఎంచుకున్నది. వ్యక్తిగత పగలను తీర్చడానికి కాదు. అమ్మ ముఖం మనసులో స్పష్టమైంది. తనను సరైనది తప్పు నేర్పిన, ఒక గిన్నె గంజి తాగినా ఇంకొకరి కళ్ళు తడమని చెప్పిన అమ్మ. ఆ అమ్మకు నీతి తన అధికారం యొక్క నీడలో కాదు, ఈ దేశం యొక్క న్యాయ వ్యవస్థ యొక్క శక్తిలో లభించాలి. ఏ సాధారణ పౌరుడికి హక్కు ఉన్న అదే మార్గంలో అమ్మ యొక్క ప్రయాణం ఉండాలి. ఆ మార్గంలో ఒక కూతురుగా తాను నీడగా ఉండాలి, అధికారంగా కాదు. ఆ నిర్ణయం తీసుకున్న క్షణం
ఆమె లోపలి అలజడి సముద్రం శాంతమైంది. బదులుగా స్పష్టమైన నీలి ఆకాశం లాంటి లక్ష్యబోధం మనసులో నిండింది. మిగిలిన మీటింగ్లను రద్దు చేసి ఆమె ఇంటికి బయలుదేరింది. ఔద్యోగిక వాహనం కలెక్టరేట్ నుండి నగరం యొక్క రద్దీలోకి ప్రవేశించినప్పుడు అప్పటివరకు చూసిన దృశ్యాలకు కొత్త అర్థాలు వచ్చినట్లు అనిపించింది. రోడ్డు పక్కన వ్యాపారం చేసే ప్రతి ముఖంలో ఆమె అమ్మను చూసింది. డ్యూటీలో ఉన్న ప్రతి పోలీసు కానిస్టేబుల్లో ఆమె రవీంద్రన్ యొక్క దౌర్జన్యాన్ని గుర్తించింది. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్లా బాల్యంలో ఒక జ్ఞాపకం మనసులోకి వచ్చింది. స్కూల్ ఫీజు చెల్లించడానికి డబ్బు లేక విచారించిన ఒకరోజు. ఆ రోజు సాయంత్రం సాధారణం కంటే సంతోషంగా ఇంటికి వచ్చిన అమ్మ తన చేతిలో కొత్త నోట్బుక్ అనిచ్చింది. ఈరోజు మంచి వ్యాపారం జరిగింది అమ్మాయి. ఆ రోజు ఆ ముఖంలో ఉన్న గర్వం ఈరోజు ఒక క్షణంలో అతను చవిట్టి నలిపేశాడు. అమ్మ యొక్క చిన్న ఇంటి ముందు కారు ఆగినప్పుడు కీర్తిని ఎదురు చూస్తున్నట్లు లలిత తలుపు వద్దే ఉంది. ఏడ్చి వాచిన కళ్ళు. కూతురుని చూసిన వెంటనే అప్పటివరకు అడ్డుకున్న బాధ అణచివేయలేక పొంగి పొరలింది. అమ్మాయి, నా వల్ల నీకు అవమానం కలిగింది కదా. ఆమె కీర్తిని కౌగిలించుకుని ఏడ్చింది. కీర్తి అమ్మను గట్టిగా పట్టుకుంది. అది ఒక సబ్ కలెక్టర్ యొక్క ఓదార్పు కాదు, ఒక కూతురు అమ్మకు ఇచ్చే ఆసరా. అమ్మ కాదు, ఆ మనిషి సిగ్గుపడాలి. అమ్మ ఏ తప్పు చేయలేదు. ఆమె అమ్మ కళ్లను తుడుస్తూ చెప్పింది, మనం చట్టపరంగా ముందుకు వెళ్దాం. ఒక సాధారణ పౌరుడికి ఏ నీతి లభించాలో అది అమ్మకు లభిస్తుంది. ఆ ప్రయాణంలో నేను ఒక కూతురుగా నీతో ఉంటాను. ఆమె మాటల్లోని చట్టం యొక్క కఠినత్వం విని ఆ అధికారి ఆశ్చర్యపోయాడు. అతను మనస్సులోనే పేపర్లు తీసుకుని FIR రికార్డు చేయడం ప్రారంభించాడు. ఎస్ఐ రవీంద్రన్పై లలిత ఫిర్యాదు అధికారికంగా రికార్డు చేయబడింది. అది ఒక చిన్న విజయం. సబ్ కలెక్టర్ అమ్మ పోలీసు అధికారిపై కేసు ఇచ్చిన వార్త పోలీసు మరియు అడ్మినిస్ట్రేషన్లో అడవి నిప్పులా వ్యాపించింది. కీర్తి ఫోన్కు కాల్స్ రావడం ప్రారంభమైంది. మొదట కాల్ చేసింది ఒక సీనియర్ IPS అధికారి. కీర్తి, ఎందుకు విషయాన్ని ఇంత చెడుగా చేస్తున్నావు? ఇది సైన్యానికి మొత్తం చెడ్డపేరు తెస్తుంది. అతనిపై డిపార్ట్మెంట్ లెవెల్లో మేము బలమైన చర్యలు తీసుకుంటాం. కోర్టు మరియు కేసును నివారించకూడదా? అది స్నేహపూర్వక అభ్యర్థన రూపంలో ఉన్న బెదిరింపు. తరువాత ఒక స్థానిక రాజకీయ నాయకుడు, మేడం, ఆ అధికారి మా పార్టీవాడు, ఒక కుటుంబస్థుడు. ఒక చిన్న తప్పు జరిగిపోయింది, మనమది క్షమించి వదిలేయకూడదా? అందరికీ కీర్తి సమాధానం ఒక్కటే, శాంతంగా మరియు దృఢంగా. సార్, ఇది నా ఫిర్యాదు కాదు, నా అమ్మది. ఆమె న్యాయం కోసం ఒక సాధారణ పౌరురాలు. ఆ ప్రక్రియలో ఆమెను సపోర్ట్ చేయడం మాత్రమే నా బాధ్యత. ఆమె చాకచక్యంగా అన్ని ఒత్తిళ్లను ఎదుర్కొంది. వార్త మీడియాలో కూడా కొత్త రూపం తీసుకుంది. కలెక్టర్ అమ్మను వీధిలో అవమానించిన పోలీసు అధికారిపై కేసు అనే హెడ్లైన్తో వార్తలు వచ్చాయి. ప్రముఖ ఛానల్లో ఒక రిపోర్టర్ కీర్తిని ఫోన్లో కాంటాక్ట్ చేశాడు. మేడం, ఈ విషయంలో మీ ప్రతిస్పందన ఏమిటి? మీరు మీ పదవిని ఉపయోగించి ప్రతీకారం చేస్తారా? ఆ రోజు సాయంత్రం ఆ ప్రశ్నకు కీర్తి సమాధానం టెలివిజన్ స్క్రీన్లలో నిండింది. నా అమ్మ ఒక సాధారణ పౌరురాలు. నా పదవి ఆమెకు చట్టం హామీ ఇచ్చే న్యాయం కంటే గొప్పది కాదు. ఆమెకు న్యాయం లభించడానికి ఈ దేశ చట్ట వ్యవస్థలో నేను విశ్వసిస్తున్నాను. ఒక కూతురుగా నేను ఆమెతో నిలబడతాను, అంతే. ఆమె ఆ మాటలు విని ఒక సమాజం మొత్తం ఆ అమ్మ మరియు కూతురు వెనుక నిలబడడానికి సిద్ధమవుతోంది. అంతేకాకుండా వ్యవస్థ గోడలు ఆమెకు వ్యతిరేకంగా మరింత బలంగా ఎదుగుతున్నాయి. ఎస్ఐ రవీంద్రన్ స్టేషన్ లోపల ఒంటరిగా మారిపోయాడు. నిన్న వరకు భుజంపై చేయివేసి మాట్లాడిన సహోద్యోగులు ఇప్పుడు అతన్ని చూస్తే దారి మారుస్తున్నారు. రహస్య మాటలు మరియు అణచివేసిన నవ్వులు అతన్ని ఒక అపరిచితుడిగా చేశాయి. సబ్ కలెక్టర్ పేరు ఫిర్యాదులో వచ్చిన తరువాత అతను అందరికీ ఒక భారమయ్యాడు. ఎవరూ తాకడానికి భయపడే ఒక అగ్నిగోళం. జాబ్లో ఈ ఒంటరితనం అతని ధైర్యపు కోటను నెమ్మదిగా కూల్చడం ప్రారంభించింది. రాత్రులు నిద్ర కోల్పోయాడు. కీర్తి మాటలు
మళ్లీ మళ్లీ అతని చెవుల్లో మోగుతున్నాయి. అవమానం పబ్లిక్గా ఉంటే క్షమాపణ కూడా పబ్లిక్గా ఉండాలి. అందులో ఏదో ఒక నిజం ఉందని అతని మనసు మొదటిసారి అంగీకరించింది. రక్షణ కోసం మాత్రమే ఇప్పటివరకు ఆలోచించాడు. కాని ఇప్పుడు ఆ మాటల్లోని న్యాయబోధం ఒక ముల్లులాగా అతని లోపల చిక్కుకుంది. ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు చూసింది కూతురు మొబైల్ ఫోన్లో వార్తా చర్చ చూస్తున్నది. విషయం పోలీసు మరియు పబ్లిక్. చర్చలో కీర్తి ప్రకటన కూడా చూపిస్తున్నారు. ఆమె పరిపక్వత మరియు సంయమనం నిండిన మాటలు విని కూతురు తండ్రిని చూసింది. ఆ కళ్లలో కోపం లేదా ద్వేషం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అసహాయత. డాడీ, ఆ అమ్మ స్థానంలో అమ్మమ్మ ఉంటే? ఆ ప్రశ్న ఒక చాట్టాలాగా రవీంద్రన్ గుండెలో చిక్కుకుంది. భార్య ప్రశ్న ఒక ఆరోపణ, కాని 16 ఏళ్ల కూతురు ప్రశ్న ఒక అద్దంలాగా. అందులో కనిపించింది స్వంత చర్య యొక్క వికృతం. అతను మొదటిసారి లలితను ఒక వీధి వ్యాపారిగా లేదా సబ్ కలెక్టర్ అమ్మగా కాక స్వంత అమ్మ స్థానంలో చూశాడు. ఆ ఆలోచన అతన్ని అలసిపోయేలా చేసింది. గదిలోకి వెళ్లి తలుపు మూసిన రవీంద్రన్ అద్దం ముందు నిలబడ్డాడు. శరీరంపై ఉన్న ఖాకీ యూనిఫామ్ను ద్వేషంతో చూశాడు. ప్రజలను రక్షించాల్సినవాడు ఎలా అవమానించేవాడు అయ్యాడు? ఎందుకు ఈ జాబ్ ఎంచుకున్నాడు? ఆదర్శాలు అన్నీ ఎక్కడ కోల్పోయాయి? అద్దంలోని ప్రతిబింబం అతన్ని చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. అతను ఫోన్ తీసుకుని ఆ వైరల్ వీడియో మళ్లీ చూశాడు. ఈసారి ఒక నిందితుడి కళ్లతో కాదు, ఒక వీక్షకుడి కళ్లతో చూశాడు. లలిత ముఖంపై భయం మరియు అసహాయత, రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న కూరగాయలు, స్వంత గొంతులో అధికార అహంకారం. ప్రతి దృశ్యం అతని లోపల అపరాధబోధం యొక్క అగ్నిని రాజుకుంది. మొదటిసారి అతని కళ్ళు తడిశాయి. ఆ చీకటిలో కూర్చుని ఫోన్ వెలుగులో రవీంద్రన్ ముఖంపై మానసిక మార్పు యొక్క మొదటి వెలుగు పడింది. కీర్తి పబ్లిక్ స్టాండ్ పోలీస్ డిపార్ట్మెంట్పై పెద్ద ఒత్తిడి సృష్టించింది. విషయం ఇప్పుడు ఒక సెటిల్మెంట్తో ముగించలేమని వారికి తెలిసింది. పబ్లిక్ మరియు మీడియా ప్రతి అడుగును జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. జిల్లా పోలీస్ చీఫ్ ఉన్నతాధికారుల మీటింగ్ కాల్ చేశాడు. మనం కవరప్ చేయలేము, అతను కఠినంగా చెప్పాడు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి డిపార్ట్మెంట్లో అత్యంత నిజాయితీపరుడైన అధికారిని అప్పగించాలి. ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా ఉండాలి. ఆ మిషన్ వచ్చినది డివైఎస్పీ మాథ్యూ కురియన్ చేతుల్లోకి. మరకలు లేని సర్వీస్ ట్రెడిషన్ మరియు రాజకీయ ఒత్తిళ్లకు లొంగని స్వభావం కారణంగా డిపార్ట్మెంట్లో అందరూ గౌరవించే వ్యక్తి. మాథ్యూ బుక్ ప్రకారం హ్యాండిల్ చేయాలి, కార్నర్లు కట్ చేయకు. డిపార్ట్మెంట్ రెప్యుటేషన్ దావ్పై ఉంది, పోలీసు చీఫ్ చెప్పాడు. డివైఎస్పీ మాథ్యూ కురియన్ తన ఇన్వెస్టిగేషన్ రవీంద్రన్ను ప్రశ్నించడంతో ప్రారంభించలేదు. అతను మొదట వెళ్ళింది ఫిర్యాదు చేసిన లలితను చూడడానికి. ఒక పోలీసు అధికారి గంభీరతతో కాదు, ఒక సాధారణ మనిషి వేషంలో ఆమె ఇంటికి వెళ్ళాడు. కీర్తి కూడా ఆ సమయంలో అమ్మతో ఉంది. సీనియర్ పోలీసు అధికారిని చూసి లలిత మొదట భయపడింది. కాని మాథ్యూ కురియన్ ప్రవర్తన మృదువుగా మరియు గౌరవంతో నిండినది. అమ్మా, ఆ రోజు జరిగిన విషయాలు భయపడకుండా చెప్పండి. అమ్మ మాటే మాకు ముఖ్యం. ఎలాంటి ఒత్తిడి ఉండదు, నాకు దాని గ్యారంటీ ఇవ్వగలను, అతను చెప్పాడు. అతని అప్రోచ్ లలితకు ధైర్యమిచ్చింది. కూతురు సమక్షంలో ఆమె జరిగిన విషయాలు ఒక్కటి కూడా మిస్ చేయకుండా వివరించింది. అందులో అతిశయోక్తి లేదా డ్రామా లేదు. ఒక సాధారణ స్త్రీకి ఎదురైన అవమానం యొక్క స్ట్రెయిట్ విట్నెస్. లలిత మాట్లాడుతున్నప్పుడు ఒక విక్టిమ్ స్థానం నుండి ఆమె ధైర్యవంతమైన విట్నెస్గా మారుతోంది. వెళుతున్నప్పుడు మాథ్యూ కురియన్ కీర్తితో చెప్పాడు, మేడం సిస్టంపై విశ్వాసం వృధా కాదు, ఆ విశ్వాసాన్ని కాపాడడానికి మేము ప్రయత్నిస్తాం. ఆ మాటలు ఒక ఆశ. వ్యవస్థ లోపలే న్యాయం పక్షంలో నిలబడేవారు ఉన్నారని ఆశ. రోజుల తరువాత లలిత మళ్లీ తన వ్యాపార స్థలానికి తిరిగి వచ్చింది. అది నిశ్శబ్దమైన ఒక ప్రతిఘాతం. తన స్థలాన్ని తిరిగి పట్టుకోవడానికి ప్రయత్నం. కాని ఈసారి ఆమెను స్వాగతించింది తీక్షణమైన చూపులు కాదు, గౌరవం నిండిన చిరునవ్వులు.
పక్క కడలోని వ్యాపారి వచ్చి ఆమె స్టాల్ సెట్ చేయడానికి సహాయం చేశాడు. రెగ్యులర్గా వచ్చే ఒక స్త్రీ కూరగాయలు కొన్న తరువాత చెప్పింది, చెల్లి ధైర్యంగా ఉండు, మేము నీతో ఉన్నాం. ఆ దారిగుండా ఒక పోలీసు జీప్ పెట్రోలింగ్ కోసం పాసైంది. అందులో కూర్చున్న యువ పోలీసు లలితను చూశాడు. సాధారణ గంభీరతతో ముఖం తిప్పడానికి బదులు అతను ఆమెను చూసి చిన్నగా తల ఊపాడు. అది ఒక చిన్న చలనం, కాని ఆ ఒక్క చలనంలో పెద్ద మార్పు యొక్క సూచన ఉంది. లలిత మరియు కీర్తి ప్రారంభించిన పోరాటం వారిది మాత్రమే కాకుండా మారుతున్న సూచన. డివైఎస్పీ మాథ్యూ కురియన్ ఆఫీస్ నుండి అధికారికంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి హాజరు కావాలని నోటిఫికేషన్ వచ్చినప్పుడు రవీంద్రన్ గుండె ఒక్కసారి ఆగింది. అది అతను భయపడిన అధికారిక చర్యల ప్రారంభం. పాత రవీంద్రన్ అయితే ఎలాగైనా ఎస్కేప్ కోసం లూప్ హోల్స్ వెతికేవాడు. లలిత రోడ్ బ్లాక్ చేసిందని, తాను డ్యూటీ చేస్తున్నానని వాదించేవాడు. కాని రోజులు నిడివైన ఆత్మసంఘర్షం అతన్ని మార్చేసింది. కూతురు ప్రశ్న మరియు అద్దంలో స్వంత ప్రతిబింబం అతన్ని వేటాడాయి. డివైఎస్పీ మాథ్యూ కురియన్ రూంలోకి అడుగుపెట్టినప్పుడు అతని కాళ్ళు బరువుగా అనిపించాయి. అది ఒక సాధారణ ఆఫీస్ రూమ్. బెదిరింపు లేదా అధికార వాతావరణం లేదు. మాథ్యూ కురియన్ శాంతంగా అతన్ని చూశాడు. రవీంద్రన్, ఎఫ్ఐఆర్ క్లియర్గా ఉంది. వీడియో కూడా క్లియర్. నాకు వినాల్సింది మీ సైడ్. నిజంగా ఏమి జరిగింది? రవీంద్రన్ ఒక నిమిషం కళ్ళు మూసుకున్నాడు. అబద్ధం చెప్పి ఎస్కేప్ అవ్వడానికి చివరి అవకాశమని అతని మనసు మంత్రించింది. కాని ఆ గొంతును మరొకటి జయించింది. నిజం చెప్పడం ద్వారా మాత్రమే లభించే ఒక రకమైన ఆత్మశాంతి కోసం అతని లోపల పలకరించింది. అతను డివైఎస్పీని స్ట్రెయిట్గా చూశాడు. సార్, వీడియోలో కనిపించేది నిజం. అతను ఆగలేదు. నా కోపం, జాబ్లో ప్రెషర్ అన్నీ నేను ఆ పావం స్త్రీపై తీర్చాను. నా సైడ్లో తప్పు, పూర్తిగా నా తప్పు. అతను ఎక్స్క్యూజ్లు చెప్పలేదు. తన చర్యను జస్టిఫై చేయడానికి ప్రయత్నించలేదు. ఒక క్రిమినల్ భయంతో కాదు, తప్పు అంగీకరించే మనిషి యొక్క అన్ని బలహీనతలతో మాట్లాడాడు. ఆ కన్ఫెషన్లో ఆత్మార్థత ఉందని సంవత్సరాల అనుభవం ఉన్న మాథ్యూ కురియన్కు తెలిసింది. మీ స్టేట్మెంట్ రికార్డు చేశాను. చట్టం తన దారిలో వెళ్తుంది. ప్రొసీజర్ల పార్ట్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యే వరకు మిమ్మల్ని సర్వీస్ నుండి సస్పెండ్ చేస్తున్నాను. డివైఎస్పీ ఆఫీసు నుండి బయటకు వచ్చినప్పుడు రవీంద్రన్ అధికారికంగా సస్పెన్షన్లో ఉన్నాడు. అధికారం లేదు, యూనిఫామ్ లేదు. అతను ఓడిపోయిన వాడిలా తలవంచాలి. కాని విచిత్రంగా వారాల తరువాత మొదటిసారి అతని మనసు శాంతంగా ఉంది. పట్టుబడతానేమో అనే భయం పోయింది. నిజం చెప్పడం ద్వారా లభించిన ఒక రకమైన నిర్మలత అతన్ని కప్పింది. అతను పూర్తిగా ముక్తుడు కాదు, కాని ఆ దారిలో మొదటి అడుగు వేశాడు. బయటకు వచ్చి ఆకాశం వైపు చూసినప్పుడు అతని ముఖంపై భయం కాదు, విచిత్రమైన క్లారిటీ. వచ్చే ఏ పరిణామాలనైనా ఎదుర్కోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. ఎస్ఐ రవీంద్రన్ సస్పెన్షన్ వార్త అయిన తరువాత విషయానికి కొత్త రాజకీయ డైమెన్షన్ వచ్చింది. కీర్తిని అప్రోచ్ చేసి ఫెయిల్ అయిన స్థానిక రాజకీయ నాయకుడు దీన్ని ఒక అవకాశంగా చూశాడు. అతనికి లలితపై లేదా రవీంద్రన్పై ప్రత్యేక మమత లేదు. కాని సస్పెండ్ అయిన పోలీసు తన నియోజకవర్గంలో ఓటర్ అనే ఆలోచన అతని రాజకీయ బుద్ధిని మేల్కొల్పింది. అతను మీడియాను కాల్ చేశాడు. ఒక సాధారణ పోలీసును ఒక ఐఏఎస్ అధికారి వేటాడుతోంది. లోయర్ ఎంప్లాయీపై అధికారం ఉపయోగించి ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇది అధికార దుర్వినియోగం. ఈ ప్రకటన సమాజంలో కొత్త చర్చకు నిప్పుపెట్టింది. అంతేకాకుండా లలిత న్యాయ పోరాటానికి ప్రతీకారం రంగు ఇవ్వడానికి కొందరు ప్రయత్నించడం ప్రారంభించారు. ఈ రాజకీయ ముట్టడాలను కీర్తి గమనిస్తోంది. అమ్మ కేసు లీగల్గా ముందుకు పోతున్నప్పుడు కూడా రియల్ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం లేదని ఆమె గుర్తించింది. పోలీసు మరియు పబ్లిక్ మధ్య దూరం, అధికారులు అనుభవించే మానసిక ఒత్తిడి, సానుభూతి లోపం, ఇవన్నీ రియల్ కారణాలు. రవీంద్రన్ను మాత్రమే శిక్షించడం ఒక వ్యాధి లక్షణాన్ని మాత్రమే ట్రీట్ చేయటంలాగా. వ్యాధిని నయం చేయాలి. ఆమె తన పదవిని క్రియాత్మకంగా ఉపయోగించాలని నిర్ణయించింది.
ప్రతీకారం కోసం కాదు, రిఫార్మ్ కోసం. ఆమె ఒక ప్రాజెక్ట్ అవుట్లైన్ తయారు చేసింది. ప్రాజెక్ట్ మైత్రి, పోలీసు మరియు సమాజం, ఒక సెన్సిటివిటీ ప్రోగ్రాం. లోయర్ లెవెల్ పోలీసు అధికారులకు కమ్యూనికేషన్, మానసిక ఒత్తిడి తగ్గించడం, సానుభూతితో ప్రవర్తించడంలో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం. వీధి వ్యాపారుల లాంటి దుర్బల వర్గాలతో మంచి రిలేషన్ బిల్డ్ చేయడం. అది ప్రాజెక్ట్ కోర్. అమ్మ కేసు గురించి మాట్లాడడానికి కాదు, ఈ కొత్త ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఆమె జిల్లా పోలీసు చీఫ్తో మీటింగ్కు టైం అడిగింది. వ్యక్తిగత ప్రాబ్లం నుండి వ్యవస్థను మెరుగుపరచడానికి ఒక మిషన్కు ఆమె స్వయంగా గ్రో అవుతోంది. జిల్లా పోలీసు చీఫ్ ఆఫీసులో కీర్తి తన ప్రాజెక్ట్ వివరించింది. అతను ఆశ్చర్యంతో మరియు ఆదరంతో విన్నాడు. ఆ సమయంలో కేసు ప్రోగ్రెస్ ఇన్ఫార్మ్ చేయడానికి డివైఎస్పీ మాథ్యూ కురియన్ కూడా అక్కడికి వచ్చాడు. పోలీసు చీఫ్ ఆ ప్రపోజల్ను మాథ్యూ కురియన్కు అందించాడు. మాథ్యూ, దీన్ని చూడు, సబ్ కలెక్టర్ మేడం డిస్కస్ చేయడానికి వచ్చిన విషయం. ప్రపోజల్ ద్వారా కళ్ళు తిప్పిన మాథ్యూ కురియన్ ఆదరంతో కీర్తిని చూశాడు. ఇది ఎక్సలెంట్ సార్, ఇదే మనకు కావాలి. ఆ రూంలో ఒక కొత్త అలయన్స్ ఫామ్ అవుతోంది. జిల్లా పోలీసు చీఫ్, న్యాయవంతమైన ఇన్వెస్టిగేషన్ అధికారి, రిఫార్మ్ ప్రారంభించిన యువ ఐఏఎస్ ఆఫీసర్. వారి ముందు ఉన్నది ఒక వ్యక్తి, తప్పు కాదు, వ్యవస్థకు కావాల్సిన కరెక్షన్. కథ వ్యక్తిగత న్యాయ పోరాటం నుండి సామాజిక మార్పు మిషన్గా గ్రో అవుతోంది. ప్రాజెక్ట్ మైత్రీకు జిల్లా పోలీసు చీఫ్ ఆఫీసులో అధికారిక అనుమతి లభించింది. కీర్తి ఐడియాను, ఒక క్రైసిస్ను క్రియేటివ్గా హ్యాండిల్ చేయడానికి మార్గంగా ఉన్నతాధికారులు చూశారు. త్రిశూర్ సిటీలో పైలట్ ప్రాజెక్టుగా ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయింది. డివైఎస్పీ మాథ్యూ కురియన్కు దాని సూపర్విజన్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. కీర్తి పోరాటం వ్యక్తిగత లెవెల్ నుండి అధికారిక రిఫార్మ్కు మారుతోంది. అదే సమయంలో సస్పెన్షన్లో ఇంట్లో కూర్చున్న రవీంద్రన్ ఈ వార్తలు అన్నీ తెలుస్తున్నాయి. ఒకవైపు రాజకీయ నాయకుడు తన కోసం కన్నీటి పర్యంతం చేసి ప్రకటనలు ఇస్తున్నాడు. మరోవైపు తాను అవమానించిన స్త్రీ కూతురు పోలీసులందరి కోసం మంచి ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తోంది. ఆ కంపారిజన్ అతని లోపల ఒక మెరుపులాగా పడింది. కీర్తికి తనపై వ్యక్తిగత ప్రతీకారం టార్గెట్ కాదని అతను గుర్తించాడు. ఆమె సరిచేయడానికి ప్రయత్నిస్తున్నది తనలాంటి అధికారులను సృష్టించే వ్యవస్థ లోపాలు. తన ప్రైవేట్ కన్ఫెషన్ డివైఎస్పీతో మాత్రమే. కాని కీర్తి చెప్పిన మాటలు సరైనవి. అవమానం పబ్లిక్, దాని రుణం తీర్చాల్సింది కూడా పబ్లిక్గానే. అది జాబ్ తిరిగి పొందడానికి కాదు, కోల్పోయిన మంచి మనస్సాక్షి కోసం. నాకు ఒక విషయం చేయాలి, నా శాంతి కోసం, అతను భార్యతో చెప్పాడు. ఆమె ముఖంపై ఆందోళన కనిపించినా ఆమె ఆపలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం లలిత వ్యాపార స్థలం ఉన్న అదే వీధికి రవీంద్రన్ నడిచి వెళ్లాడు. యూనిఫాం, అధికారం లేకుండా ఒక సాధారణ మనిషిగా. కొన్ని రోజుల గ్యాప్ తరువాత లలిత మళ్ళీ అక్కడ తన స్టాల్తో సెటిల్ అయింది. రవీంద్రన్ స్ట్రెయిట్గా ఆమె దగ్గరకు నడిచాడు. అతన్ని చూసి పక్కనున్న వ్యాపారులు మరియు కొనుగోలు చేసేవారు నిశ్శబ్దంగా అయ్యారు. ఒక రకమైన టెన్షన్ ఆ వాతావరణంలో నిండింది. అతను మళ్లీ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చాడా అని కొందరు భయపడ్డారు. కాని రవీంద్రన్ లలిత ముందు తలవంచి నిలబడ్డాడు. అతని గొంతు సన్నగా ఉంది, కాని చుట్టూ ఉన్నవారు వినడానికి క్లియర్గా ఉంది. అమ్మా! ఆ కాల్ విని లలిత షాకై తల ఎత్తింది. ఆ రోజు నేను చేసిన తప్పుకు ఇక్కడ నిలబడిన అందరి ముందు నేను మాఫీ అడుగుతున్నాను. ఒక కొడుకు స్థానం నుండి నేను క్షమ అడుగుతున్నాను. అతను మాటల్లో ఆగలేదు. చేతిలో ఉన్న క్లాత్ బ్యాగ్ నుండి కొత్త కూరగాయలు, టమాటాలు, వంకాయలు, మిరపకాయలు తీసి ఆమె బాస్కెట్లో జాగ్రత్తగా పెట్టాడు. ఆ రోజు తాను తన్నిన దానికి ప్రాయశ్చిత్తంలాగా. లలిత ఒక నిమిషం స్తబ్దురాలిగా నిలబడింది. ఆమె ముందు నిలిచింది అధికార గర్వం ఉన్న పోలీసు కాదు, చేసిన తప్పులో ఆత్మార్థంగా పశ్చాత్తాపపడుతున్న మనిషి. అతని కళ్లలో తడి ఆమె చూసింది. ఆమె హృదయం కరిగింది. ఆమె ప్రేమతో తల ఊపింది.
పర్వాలేదు కొడుకు, దేవుడు మంచి చేస్తాడు. ఆ మాటలు ఒక పుణ్యంలాగా రవీంద్రన్ స్వీకరించాడు. చుట్టూ నిలబడిన వారి ముఖాలపై టెన్షన్ తగ్గింది. ఎవరో ఒకరు నెమ్మదిగా చప్పట్లు కొట్టాడు. తరువాత మిగిలినవారు కూడా జాయిన్ అయ్యారు. కొన్ని మొబైల్ ఫోన్లు ఆ సీన్ను క్యాప్చర్ చేస్తున్నాయి. కానీ ఈసారి అది షేమ్ కాదు, మానసిక మార్పు యొక్క డైరెక్ట్ వ్యూ. కొంచెం దూరంలో ఒక కార్లో కూర్చుని డివైఎస్పీ మాథ్యూ కురియన్ ఇదంతా చూస్తున్నాడు. రాజకీయవాదులు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమో అనే భయంతో ఒక ఆబ్జర్వేషన్ కోసం వచ్చాడు. చూసిన సీన్ అతని అనుభవ సంపన్న మనసును టచ్ చేసింది. అతను ఫోన్ తీసుకుని కీర్తిని కాల్ చేశాడు. మేడం, మీరు గెలిచారు. సార్? కీర్తికి అర్థం కాలేదు. మీ అమ్మ మాత్రమే కాదు, మనమంతా గెలిచాం. రవీంద్రన్ ఇప్పుడు లలితతో పబ్లిక్గా మాఫీ అడిగాడు. హార్ట్ టచింగ్ మాఫీ. ఫోన్ మరోవైపు తన ఆఫీసులో కూర్చుని కీర్తి కళ్ళు నిండాయి. బలప్రయోగం ద్వారా కాదు, చట్ట కట్టడాల ద్వారా కాదు, ఒక మనిషి హృదయంలో వచ్చిన మార్పు ద్వారా నిజమైన న్యాయం అమలు అయింది. తన అమ్మ ఎంచుకున్న క్షమ మరియు తాను ఎంచుకున్న సంయమనం మార్గం సరైనదని ఆమె గుర్తించింది. రవీంద్రన్ పబ్లిక్ క్షమాపణ సమాజ మనస్సాక్షిని ప్రభావితం చేసిన అధికారిక ప్రొసీజర్లు తన దారిలోనే కదిలాయి. డివైఎస్ పి మాథ్యూ కురియన్ తన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ జిల్లా పోలీసు చీఫ్కు సబ్మిట్ చేశాడు. రిపోర్ట్లో అన్ని ఫ్యాక్ట్స్ ఇన్క్లూడ్ రవీంద్రన్ అధికార దుర్వినియోగం, లలిత మోజీ, వైరల్ వీడియో, రవీంద్రన్ క్రైమ్ అడ్మిషన్, చివరి పబ్లిక్ క్షమాపణ. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కమిటీ ముందు రవీంద్రన్ ఫైల్ వచ్చింది. క్రైమ్ సీరియస్నెస్ చూసి సర్వీస్ నుండి డిస్మిసల్ వరకు ఇవ్వగల క్రైమ్. కమిటీలో కొందరు ఆ ఒపీనియన్. సమాజానికి బలమైన మెసేజ్ ఇవ్వడానికి అది నీడ్ అని వారు వాదించారు. కానీ మాథ్యూ కురియన్ డిఫరెంట్ వ్యూ పాయింట్ పెట్టాడు. సార్, రవీంద్రన్ చేసింది సీరియస్ తప్పు, దానికి పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ చట్టం గోల్ పనిష్మెంట్ మాత్రమే కాదు, ట్రాన్స్ఫార్మేషన్ కూడా. అతను ఇప్పుడు ఆత్మార్థంగా పశ్చాత్తాపపడుతున్నాడు. అతని పబ్లిక్ అడ్మిషన్ సాధారణ పనిష్మెంట్ కంటే పెద్ద లెసన్ సమాజానికి మరియు ఇతర అధికారులకు. అతన్ని పూర్తిగా డెస్ట్రాయ్ చేయడానికి బదులు అతని మార్పును క్రియేటివ్గా ఉపయోగించకూడదా? అతని కీర్తి ప్రాజెక్ట్ మైత్రి గురించి కూడా మెన్షన్ చేశాడు. ప్రతీకారం కాదు, రిఫార్మ్ నీడ్ అని ఒక సబ్ కలెక్టర్ స్టాండ్ను రిమైండ్ చేశాడు. డిస్కషన్ల చివర డిసైడ్ అయింది. అది రెగ్యులర్ పనిష్మెంట్ కాదు. రవీంద్రన్ను సర్వీస్ నుండి డిస్మిస్ చేయలేదు. బదులు అతన్ని ఎస్ఐ పోస్ట్ నుండి హెడ్ కానిస్టేబుల్గా డిమోట్ చేశారు. ఇంపార్టెన్స్ తక్కువ ఉన్న ఇన్లాండ్ స్టేషన్కు ట్రాన్స్ఫర్. అంతేకాకుండా కొత్తగా స్టార్ట్ అవుతున్న ప్రాజెక్ట్ మైత్రి యొక్క అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మాండటరీగా పార్టిసిపేట్ చేయాలని ఆర్డర్. అది ఒక సెటిల్మెంట్, న్యాయం మరియు దయ యొక్క బ్యాలెన్స్. ఆ విధిని రవీంద్రన్ వినయంతో అంగీకరించాడు. కీర్తి ఆ వార్త తెలిసినప్పుడు ఆమె ముఖంపై సంతృప్తి చిరునవ్వు. అమ్మకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు లలిత చెప్పింది, అతను తప్పు సరిచేశాడు కదా కూతురా, అది చాలు. ప్రాజెక్ట్ మైత్రి ఇనాగురేషన్ త్రిశూర్ పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగింది. జిల్లా పోలీసు చీఫ్ మరియు కీర్తితో సహా చాలా ఉన్నత అధికారులు ఫంక్షన్లో పార్టిసిపేట్ చేశారు. ఆ స్టేజ్పై మాట్లాడుతున్నప్పుడు కీర్తి ఒక అడ్మినిస్ట్రేటర్ గంభీరతలో లేదు, వ్యవస్థలో విశ్వాసమున్న సాధారణ పౌరురాలి మాటలు. ట్రైనింగ్ ప్రోగ్రాం మొదటి సెషన్లో ఒకటి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. పోలీసులో కొత్త ట్రైనీలతో మాట్లాడ్డానికి వచ్చింది హెడ్ కానిస్టేబుల్ రవీంద్రన్. యూనిఫామ్ అధికారం లేకుండా ఒక సాధారణ మనిషిగా అతను ఆ యువకుల ముందు నిలబడ్డాడు. అతను తన కథ చెప్పాడు. జాబ్లో స్ట్రెస్, అహంకారం, చేసిన తప్పు, అందులో తాను మరియు ఫ్యామిలీ అనుభవించిన మానసిక సంఘర్షాలు, చివరి లభించిన రియలైజేషన్. అతని మాటల్లో ఆత్మార్థత యొక్క నిప్పు ఉంది. ఈ యూనిఫామ్ మీకిచ్చేది పెద్ద అధికారం అతను చెప్పాడు. కానీ దాని రియల్ పవర్ మీరు ఎదుర్కొనే అత్యంత దుర్బల మనిషితో ఎలా ప్రవర్తిస్తారు అనేది.
ఒక్క నిమిషం అహంకారం వల్ల నాకు కోల్పోయింది సంవత్సరాలు సంపాదించిన గౌరవం. మీకు ఎప్పుడూ ఆ తప్పు జరగకూడదు. ఒక టెక్స్ట్ బుక్కు ఇవ్వలేని నాలెడ్జ్. రవీంద్రన్ మాటలు. ఆడియన్స్ బ్యాక్రోలో కూర్చుని కీర్తి మరియు మాథ్యూ కురియన్ విన్నారు. తమ మిషన్ టార్గెట్ చూస్తుందని వారు గుర్తించారు. ఈ కథలో విలన్ అయినవాడు ట్రాన్స్ఫార్మేషన్ యొక్క అతిపెద్ద లెసన్గా మారాడు. ఒక సంవత్సరం తరువాత త్రిశూర్లో ఆ వీధికి పెద్ద మార్పులు రాలేదు. కాని అక్కడి వాతావరణంలో మార్పు ఉంది. లలిత ఇప్పుడు కూడా తన చిన్న కూరగాయల స్టాల్తో అక్కడ ఉంది. కాని పాత అసహాయత స్థానంలో ఇప్పుడు ఆమె ముఖంపై ఆత్మవిశ్వాసం మరియు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. చుట్టూ ఉన్న వ్యాపారులు మరియు లోకల్స్ ఆమెను గౌరవంతో చూస్తున్నారు. సర్వైవల్ యొక్క సింబల్గా ఆమె మారింది. కీర్తి ప్రాజెక్ట్ మైత్రి సక్సెస్ అయింది. అది స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ప్రతీకారం పాత వదిలి సంయమనం పాత ఎంచుకున్న యువ అధికారిగా ఆమె రెస్పెక్ట్ గెయిన్ చేసింది. దూరంలో ఒక రూరల్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రవీంద్రన్ తన జాబ్ కంటిన్యూ చేశాడు. ఒకరోజు స్టేషన్ ముందు సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక సీనియర్ అధికారి ఒక పావం రైతుతో రఫ్గా ప్రవర్తిస్తున్నాడు. రవీంద్రన్ అక్కడికి వెళ్లాడు. అతను సీనియర్ను డిఫై చేయలేదు. బదులు శాంతంగా ఇద్దరితో మాట్లాడి ప్రాబ్లెంను పీస్ఫుల్గా సాల్వ్ చేశాడు. తన అధికారం రక్షణ కోసమని అతను పూర్తిగా లెర్న్ చేశాడు. అతని ట్రాన్స్ఫార్మేషన్ పర్మనెంట్. ఒక సాయంత్రం తన అధికారిక వెహికల్లో వెళ్తున్నప్పుడు కీర్తి అమ్మ వీధిని క్రాస్ చేసింది. లలిత ఒక కస్టమర్తో చిరునవ్వుతో మాట్లాడుతున్నది ఆమె చూసింది. అప్పుడు ఆ దారిగుండా పాసైన పోలీసు పెట్రోల్ జీప్లోని డ్రైవర్ లలితను చూసి ప్రేమతో చేయి ఊపాడు. లలిత కూడా తిరిగి. అది ఒక సాధారణ సీన్. కాని ఆ సాధారణత్వం వెనుక వారు సాధించిన అసాధారణ విజయం ఉంది. కీర్తి పెదవులపై చిరునవ్వు విరిసింది. న్యాయం పాత అనేది ఏ టార్గెట్కు చేరడం కాదని ఆమె గుర్తించింది. అది ఒక జర్నీ. ప్రతిరోజు మనం చేసే ధైర్యవంతమైన మరియు దయావంతమైన చిన్న చర్యల ద్వారా ముందుకు వెళ్లే జర్నీ. ఆ శాంతమైన రియలైజేషన్లో ఆమె మనసు నిండింది. ఆకాశంలో సూర్యాస్తమయం న్యాయం యొక్క కొత్త ప్రభాతం కోసం దారి ఇస్తోంది.